ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రా వచ్చి కూర్చో. నా కొడుకు వల్ల దూరమైన బంధాల్ని నీ కొడుకు కలిపాడు యమునా. పంతులు గారికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. ఆహా, నువ్వేమంటావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఏడుపుకి కారణం ఎవరు? నీ కన్నీళ్లు ఎవరి వల్ల వస్తున్నాయో తెలుసా? నీ వల్లే. నీ కథలో నీకు నువ్వే శత్రువ్వి. నిన్ను నువ్వే ఓడించుకుంటున్నావు. నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. మరి ఇంకేం చేయమంటావు? ఇక ఏ దారి ఉంది నాకు? ఎందుకు లేదు? విహారీ గారు నీ వైపు వచ్చారా లేదా? నీ భర్తగా నీ వెనక నుంచున్నారా లేదా? నిన్ను భార్యగా అంగీకరించారా లేదా? విహారీ గారు నా వైపు నిలబడ్డారు, నన్ను భార్యగా అంగీకరించారు. కానీ ఆగు. కానీ లేదు, కాదు అని ఆలోచించింది నువ్వు. విహారీ గారు భర్తగా నీ వైపు అడుగు వేస్తే వెనకడుగు వేసింది నువ్వు. అర్థం పర్థం లేని వాదనలతో విహారీ గారిని దూరం చేసుకుంది నువ్వు. అవును, నేనే ఎందుకు ఇలా చేశానంటే నా వల్ల ఒక కుటుంబం విడిపోకూడదు. నా వల్ల యమునమ్మ గారి పరువు పోకూడదు. నా వల్ల సహస్రమ్మ గారికి అన్యాయం జరగకూడదు. నా వల్ల విహారీ గారు బాధపడకూడదు. వాళ్ళందరి కోసం నువ్వు బాధపడచ్చా? పడచ్చు. ఎందుకంటే నా నిర్ణయం వల్ల ఇప్పటి వరకు యమునమ్మ గారికి గౌరవం ఇవ్వని ఈ ఇంట్లో వాళ్ళు ఆమెను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఆమెని కుటుంబ సభ్యురాలుగా భావిస్తున్నారు. నీకు ఆశ్రయం ఇచ్చారని నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావా? నాకు కేవలం ఆశ్రయమే ఇవ్వలేదు, యమునమ్మ గారు నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఎన్నోసార్లు నాకు అండగా నిలబడ్డారు. నన్ను తన కూతురి కంటే గొప్పగా చూసుకున్నారు. నేను సంతోషంగా ఉండాలని పరితపించారు. నాకు ఇన్ని ఇచ్చిన వాళ్ల కోసం నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అందుకే నువ్వు ఉండాల్సిన జీవితాన్ని మరొకరికి త్యాగం చేశావా? అది త్యాగం అనుకో, న్యాయం అనుకో, సాయం అనుకో, నాకనిపించింది నేను చేశాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? విహారీ గారిని పెళ్లి చేసుకుని సహస్రమ్మ ఆనందంగా ఉంది. ఈ ఇంట్లో గౌరవం, సపోర్ట్ దొరకడంతో యమునమ్మ గారు సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులు ఇబ్బంది పడినా విహారీ గారు సర్దుకుంటారు. ఇంక నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఆ విధాత చూపించిన దారిలో, ఆ విధి తీసుకెళ్లిన చోటుకి వెళ్ళి నా భర్త కట్టిన ఈ తాళిని, ఆయన ఇచ్చిన ధైర్యంతో నా తదుపరి జీవితాన్ని కళ్ళ మూసుకుని బతికేస్తాను.
నా బాధని చెప్పుకుని నీ ఒడిలో తల పెట్టుకుని నా గుండె భారం తెచ్చుకోవాలనుంది నాన్న. కానీ ఆ అవకాశం కూడా ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. అమ్మా కనకం, కనకం, అమ్మా కనకం, వినపడుతుందా అమ్మా? నాన్న, ఎలా ఉన్నావమ్మా? అయినా నీకేంట్లేమ్మా, అల్లుడు గారు ఉండగా నువ్వు బాగానే ఉంటావులే. అల్లుడు గారు బాగానే ఉన్నారమ్మా? నాన్న, నువ్వు ఆయన్ని బాగానే చూసుకుంటావు కాబట్టి ఆయన బాగానే ఉండుంటారులే. అమ్మా కనకం, ఏం మాట్లాడవేంటమ్మా? నాన్న, అమ్మ నువ్వు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నావమ్మా. అమ్మా, అల్లుడు గారు నువ్వు సఖ్యతగానే ఉన్నారు కదా? నిన్నేనమ్మా. ఏం నాన్న అలా అడిగావు? ఏం లేదమ్మా, సంతాన సాఫల్య వ్రతం చేశాము. ఇంకా నువ్వు ఏ శుభవార్త చెప్పలేదు, అందుకే అలా అడిగానమ్మా. అంటే మీతో పాటు పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని కనేసి ఉయ్యాల్లో వేసి పేర్లు కూడా పెట్టేస్తున్నారు. నువ్వింకా నీళ్లు పోసుకోలేదంటే కొంచెం కంగారుగా ఉందమ్మా. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. 2-3 నెలల్లో నువ్వు మాకు శుభవార్త చెప్పాల్సిందే. వింటున్నావమ్మా? త్వరగా మనవన్నో మనవరాలనో ఎత్తుకోవాలని ఉందమ్మా. అమ్మా, అల్లుడు గారు ఉన్నారా? లేరు నాన్న. ఓ, మీకు ఉదయం కదా అక్కడ, ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. సరేనమ్మా, నేను చెప్పింది కొంచెం గుర్తుంచుకోమ్మా, సరేనా? సరే నాన్న. ఉంటానమ్మా.